మ్యామ్ ఈ ప్రజెంట్ పీసీఓఎస్ ఇవి ఎందుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి? గతంలో మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మమ్మల కాలంలో మనం వినలేదా? లేదా? ఎందుకు అంత ఇంక్రీజ్ అవుతున్నాయి? దానికి కారణం ఏంటంటారు? ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్డ్ డయట్ అనేది ఉంటుంది. ఓకే. డయట్ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. హ్మ్. వర్క్, హ్మ్. ఫిజికల్ వర్క్ హ్మ్. ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. హ్మ్. మెటబాలిజం, మన బాడీ తీసుకునే డైజెషన్ కానీ, క్యాలరీ బర్నింగ్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. సో అతివృష్టి, అనావృష్టి అంటారు. ఓకే. పాతకాలంలో ఏమయ్యేదంటే ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే హ్మ్. పెళ్ళిళ్ళు అయిపోయాయి. అవును. లీన్గా ఉండేవాళ్ళు. హ్మ్. న్యూట్రిషన్ అనేది ఆల్మోస్ట్ ఇంకా మాల్ న్యూట్రిషన్ అనే చెప్పుకోవాలి. కానీ వాళ్ళ మెటబాలిజం చాలా హైగా ఉండేది, ఎందుకంటే బాగా పనిచేసేవాళ్ళు. హ్మ్. సో వెన్ యూఆర్ వర్కింగ్ యూ హ్యావ్ గుడ్ మసిల్, ఫ్యాట్ స్టోర్స్ చాలా తక్కువ ఉండేవి. హ్మ్. అండ్ నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నీ ఇన్సులిన్ సెన్సిటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. హుహు. యంగ్గా ఉన్నప్పుడు హ్మ్. నీకు ఎక్కువ ఫ్యాట్ లేనప్పుడు ఆబ్వియస్లీ యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ యువర్ రిప్రొడక్టివ్ ఫంక్షన్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి చైల్డ్హుడ్ ఒబేసిటీ చూస్తున్నాం, అవును. ఓవర్ ఫీడింగ్ చూస్తున్నాం. హ్మ్. ఓవర్ ఫీడింగ్ కంటే మాల్ నరిష్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. హ్మ్. అప్పుడు ఎనర్జీ తక్కువ తినేవాళ్ళు, క్యాలరీస్. హ్మ్. ఇప్పుడు క్యాలరీస్ ఎక్కువ తింటున్నారు హ్మ్. అండ్ బ్యాలెన్స్ ఉండట్లా. హ్మ్. ప్రోటీన్ తక్కువ, కార్బ్స్ ఎక్కువ. అండ్ అవుట్ సైడ్ ఫుడ్, Hmm. కెమికల్స్, యాడిటివ్స్, కలర్స్, ఇంకా రకరకాలవన్నీ అందులో ప్రిజర్వేటివ్స్, హ్మ్. ఫర్టిలైజర్స్, ఇలా రకరకాలవి ఉంటున్నాయి, హార్మోన్స్. ఇవన్నీ ఒక నెగటివ్ ఇంపాక్ట్ చేస్తే ఓవర్ ఫీడింగ్, వర్క్ తక్కువగా ఇవ్వడం, Hmm. అపురూపంగా పెంచుతున్నారు పిల్లల్ని ఏ పని చెప్పకుండా. Hmm. ఆఖరికి స్పోర్ట్స్లో కూడా వేయట్లేదు, ఎందుకంటే ఉండట్లేదు. టైంని స్టడీస్లో డైవర్ట్ చేయడానికి. కరెక్ట్. నువ్వు ఎర్లీ రిప్రొడక్టివ్ ఫంక్షన్ అయ్యే టైంకి హ్మ్. నువ్వు ఏ 10th క్లాస్లో, 11th క్లాస్లో, 12th క్లాస్లోనో ఉంటావు. హ్మ్. ఆ టైంలో నువ్వు కెరియర్ చూస్ చేసుకోవాలి. హ్మ్. నిన్ను కంప్లీట్గా ఎడ్యుకేషన్ ట్రాప్ చేస్తుంది. హ్మ్. ఈధర్ ఎడ్యుకేషన్ ట్రాప్ చేస్తుంది, లేకపోతే ప్రేమ ఎక్కువైపోయి బయట ఫుడ్స్ తినడం కానీ, ప్యాంపర్ చేయడం కానీ, ఇది కూడా ఒక పెద్ద సమస్య. Hmm. సో ఇలాంటి వాటిలలో నుంచి మనము అరైజ్ అయ్యేది ఒబేసిటీ, స్థూలకాయం, మధుమేహం. అండ్ వీటిల్లో నుంచే పుట్టేది పీసీఓఏ కాక మనము ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు, ఎక్కువ ఈస్ట్రోజన్స్ ఉన్నప్పుడు, డిలేడ్ రిప్రొడక్షన్ ఉన్నప్పుడు, Hmm. ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. Hmm. ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్, మన డయట్, మన లివింగ్ స్టాండర్డ్స్, వీటిలో నుంచే వస్తాయి. Hmm. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ రిథమ్గా ఓవర్ నైట్ రాలా. కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కదా. Hmm. 30 years బ్యాక్ నేను పీసీఓడి పేషెంట్ని చూసిందే తక్కువ. Hmm. అసలు ఉమెన్ ప్రాబ్లమ్స్ వేరు, అనీమియా, రక్తహీనత, Hmm. దాని తర్వాత మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్, వీక్నెస్, లో బిఎంఐస్, మాల్నరిష్మెంట్ ఎక్కువ చూసాం. ఓకే. ఇప్పుడు పీసీఓడి, ఒబేసిటీ, ఇన్ఫర్టిలిటీ, ఈ స్పెక్ట్రమ్ చూస్తున్నాం. మిగతా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా ఇవాల్వ్ అయ్యాయి. Hmm. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఉమెన్కి ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, సెల్ఫ్ కేర్ ఇచ్చినప్పుడు ఉమెన్ ఆర్ నాట్ యూజింగ్ దాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. Mhm. నీకు మంచి చదువు ఇచ్చాము, అవును. మరి నీకు చదువు ఉన్నప్పుడు నీకు నువ్వు న్యాయం చేసుకోవాలి. Hmm. కరెక్ట్గా తినాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, Hmm. కరెక్ట్ అలవాట్లు చేసుకోవాలి. చదువు ఉన్నప్పుడు, మంచి సంస్కారం ఉన్నప్పుడు ఏ టైంకి పెళ్లి చేసుకోవాలో తెలియాలి, Yeah. ఏ టైంకి పిల్లల్ని కనాలో తెలియాలి. Hmm. బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఉండాలి. Hmm. సబ్స్టెన్స్ అబ్యూస్ వైపు వెళ్ళొద్దు, Hmm. విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. Yes. నువ్వు టైంకి పడుకోవాలి, కాంపిటేటివ్ ఉండాలి, గ్రో అవ్వాలి, Hmm. కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. Hmm. నీ రైట్స్ నీకు తెలియాలి. కానీ ఇవన్నీ వదిలేసి చాలా రకాల సబ్స్టెన్స్ అబ్యూజెస్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ ఈటింగ్ ప్యాటర్న్ ఉంది, అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసలు లేవు, హెల్త్ కేర్ లేదు, ఒబేసిటీ వచ్చేసింది. ఇవన్నీ మరి ఉమెన్ ఎంపవర్మెంట్కి లాభం ఏంటి? Hmm. నీ చదువుకి లాభం ఏంటి? Correct. వెన్ యూ కాంట్ సెల్ఫ్ కేర్. Hmm. నేను ఇంకా మదర్హుడ్, చైల్డ్ కేర్,
చైల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఏం మాట్లాడట్లేదు. అవును. ఇది కో పేరెంటింగ్, ఇద్దరు చేయాలి. ఉమ్, ఓకే, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్ నాట్ ఎడ్యుకేటెడ్, యువర్ హస్బెండ్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద చిల్డ్రన్ కేర్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఇద్దరు వస్తారు. కానీ నీ కేర్ ఏమైంది? నీ ఆరోగ్యం పట్ల ఉమ్, నీ చదువు ఏమిస్తోంది? హౌ కెన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ బీ రాంగ్ ఉమ్, వెన్ ఎడ్యుకేషన్ ఈస్ సపోజ్ టు గివ్ విజ్డమ్? ఉమ్, సో ఇవన్నీ కూడా డిబేటబుల్ థింగ్స్. ఉమ్. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. Yes. నేను ఈ సెగ్మెంట్ నేను అర్బన్ సెగ్మెంట్లో కూడా చెప్పట్లేదు, రూరల్ సెగ్మెంట్లో కూడా ఇదే అవుతుంది. ఉమ్, చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఉమ్, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, ఉమ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారిపోయాయి. ఉమ్. సో వాళ్ళకి కష్టపడి పని చేసినా కూడా తినాలి అనుకునే టైంకి రైట్ చాయిసెస్ రావట్లేదు. ఉమ్. సో ఇది కింద నుంచి మనకి మార్పు అనేది రావాలి. ఉమ్. మార్పు రానంత వరకు మనం చిన్న చిన్నగా నంబర్స్లో ఏమంత పెద్దగా మార్పు తీసుకురాలి.